ముందుగా ఈరోజు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యులు మరియు డాక్టర్ అరుణ్ బాబు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గారికి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నాయకులకు, బీసీ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాబోయే రోజుల్లో రానున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో తక్షణమే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించాలని ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలను చూసినట్లయితే బీసీల ఉద్యమాన్ని తప్పుదారి పట్టే విధంగా వీళ్ళు బీసీలపై ఇన్ని రోజులు బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పోరాటాలపై ఎలాంటి ప్రస్తావన లేకుండా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లు బీసీ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ విద్యార్థులకు 6,000 కోట్లు బకాయిలు స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్లు మాత్రమే చెల్లించి ఈరోజు జరుగుతున్నటువంటి పరీక్షల్లో చాలా యూనివర్సిటీల్లో కూడా విద్యార్థులు పరీక్షకి హాజరు కావట్లేదు ఫీజులు చెల్లించనందుకు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని, ఫండ్ రిలీజ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా, బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా తూతూ మంత్రంగా చేసినటువంటి ఈ రిజర్వేషన్లకు బీసీలందరూ గతంలో జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పారు. బీసీలు అత్యధిక గ్రామాలలో గెలపడం శుభ పరిణామం. రాబోయే రోజుల్లో బీసీల ఉద్యమానికి ఇది ఒక మంచి పరిణామం. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఒక చిన్న మీటింగ్లో డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల రిటైర్డ్ జడ్జిలు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మరి అరుణన్న గారి ఆధ్వర్యం లోపల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి డాక్టర్లు, ప్రొఫెసర్లు, లాయర్లతో పాటు రిటైర్డ్ జడ్జిలు కూడా ముందుకు రావడం అనేది ఇది ఒక పెద్ద శుభ పరిణామం. మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారు గత 50 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఈరోజు ఒక రూపానికి వచ్చింది. ఈరోజు ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో ముందుకు బలోపేతమవుతుంది. విద్యార్థులు, మేధావులతో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, లెక్చరర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న చేసినటువంటి 50 సంవత్సరాలలో టైగర్ ఆర్ కృష్ణన్న గారు వేలాది ధర్నాలు, రాస్తారోకాలు, విద్యార్థుల సమస్యలపై, స్కాలర్షిప్ల విషయంలోనైతేనేమి, గురుకుల పాఠశాలల విషయంలో అయితేనేమి పోరాటాలు చేసి దాదాపు వేలాది గురుకుల పాఠశాలలే కానీ, హాస్టల్లే కానీ ఈరోజు వచ్చాయంటే అది అన్న ఆధ్వర్యంలో. అంతేకాకుండా అన్న కల్పించినటువంటి స్కాలర్షిప్లో ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈరోజు చైతన్యమైతూ ఈరోజు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మద్దతు తెలపడానికి, మరి డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అన్న చదివించినటువంటి స్కాలర్షిప్ పొందినటువంటి విద్యార్థులు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఈ 40 లక్షల మందిని మేము గ్రామాన తిరిగి వాళ్ళని చైతన్యపరుస్తూ బీసీల పక్షాన ఉండాలని, బీసీల రాజ్యం వచ్చే దిశగా డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు సాగడానికి మేము సిద్ధమవుతా ఉన్నాము. త్వరలోనే ఆ ప్రణాళిక తయారు చేసినాము. మేము అరుణ గారి సహకారంతో, సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటించి బీసీలను ఐకమత్యం చేసి వాళ్ళని చైతన్యపరిచి 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో మనకు బీసీలకు రాష్ట్రంలో దోచుకున్నారు, కానీ బీసీలకు ఎలాంటి న్యాయం చేకూర్చలేదు. ఇదే విధంగా మొన్న జరిగినటువంటి 42% బిల్లు అన్నారు, అది పసాలైన బిల్లు, ఎలాంటి తప్పుల తడాక, అది దేనికి పనికిరాని బిల్లు. ఖాళీ బీసీలను నమ్మించి ఓట్లు దండుకోవడానికి స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కానీ, రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ఓట్లను దండుకోవడానికి కోసమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందే తప్ప దాంట్లో ఎలాంటి పస లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి 236 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ బిల్ పెట్టొచ్చు. బీజేపీ పార్టీ దానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా సహకరించడానికి. కానీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్ల ఎలాంటి అవగాహన లేని రాహుల్ గాంధీ ఈరోజు భారత్ జోడో యాత్ర అని చెప్పేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగారు. ఈరోజు ఖబర్దార్ రాహుల్ గాంధీ, మీకు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు.
గత 70 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైన ఈ రోజుకి బీసీలో అణిచివేయబడ్డారు. ఉక్కు పాదంతో తొక్కివేయబడ్డారు. ఈరోజు బుడుగ జంగలే గాని, బుడుబుడుకలే గాని, మంగలి గాని, కుర్మ గాని, వడ్ల గాని, కమ్మరి కులస్తులు గాని ఈరోజు ఈ రాష్ట్రంలో గ్రామ సర్పంచులు కాలేకపోయారు. వాళ్ళు బీసీ కులంలో పుట్టడమే ఇది తప్ప? వాళ్ళు చేసుకున్న నేరమా? వాళ్ళకి రాజ్యంలో అధికారం కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ కావడానికి కూడా అవకాశం లెక్క చేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఎలాంటి చిత్తశుద్ధి లేని పార్టీ, ఖాళీ నమ్మించి గొంతు కోసే పార్టీ. దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అసెంబ్లీలో బిల్లు పెట్టిన బిల్లు పసలేని బిల్లు, నమ్మించి మోసం చేసిండు. ఎందుకోసం చెప్తున్నామంటే రాజ్యాంగంలో సవరణ చేసినట్లయితే బీసీల హక్కు బీసీకి దక్కుతుంది. రాజ్యాంగంలో సవరణ చేయడానికి ఆప్షన్ ఉంది, లేదంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. అదే 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వచ్చింది. ఆ రోజు రాజారాం నారాయణ వర్సెస్ అలహాబాద్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. తీర్పు ఇందిరాగాంధీకి అగ్నెస్ట్ గా, ఆమె ఎన్నిక చెల్లదని. ఆ రోజు ఆమె రాత్రి రాజ్యాంగ సవరణ చేసి అప్పట్లో ఉన్నటువంటి చట్టంలో రాజ్యాంగంలో ఏముందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకుంటే స్పీకర్కే కానీ రాజ్యంలో దేశంలో వాళ్ళ మీద న్యాయ వ్యవస్థలు ఎలాంటి జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగంలో ఉంది. ఆమె అలహాబాద్ కోర్టు ఆమెకు అగ్నెస్ట్ గా తీర్పు వచ్చింది. వస్తే రాత్రికి రాజ్యాంగ సవరణ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీకర్ తో పాటు ప్రైమ్ మినిస్టర్ కూడా వర్తిస్తుందని చెప్పి సవరణ చేసుకున్నది. మరి ఆమె పదవుల కోసం వాళ్ళ కోసం వ్యక్తిగతంగా మరి రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఆమె ఒక రోజు ఆమె ఆమె అధికారం కోసం రాజ్యాంగ సవరణ చేసింది. 77 సంవత్సరాలుగా బీసీలు అణచివేసబడుతున్న వాళ్ళకి ఇంత అన్న మానవత్వం కానీ ఉదయం కానీ ఎలాంటిది లేదు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ ఆమె కోసం చేసుకున్న వాళ్ళు బీసీల కోసం చేయాలంటే వెనుకబడిన మా బీసీల కోసం ముందుకు తీసుకుపోవాలని వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఖాళీ ఓట్ల కోసమే వస్తున్నారు. అదే విధంగా యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పేసి రాజీవ్ గాంధీ 1985లో, ఎందుకంటే గయారాం అని ఎవరో బాలురామ్ గాయ్ అని ఒక నాయకుడు హర్యానాలో, ఆయన పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, రాత్రి ఒక పార్టీలో ఉన్నారు. ఇది తప్పు. దీనికోసం సవరణ చేయాలని చెప్పేసి 10th షెడ్యూల్లో పెట్టి ఆయన ఈ విధంగా పార్టీ ప్రయాణించినట్లయితే ఇది చెల్లదు అని చెప్పేసి వాళ్ళ సభ్యత్వం కోల్పోవాలని చెప్పేసి చట్టం మీద తెచ్చిండ్రు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఇవి తెలియదా రాజ్యాంగం గురించి, చట్టాల గురించి? ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈరోజు అరుణన్న గారి నాయకత్వం లోపల ఈరోజు మేధావులు, విద్యార్థులు, నాయకులతో పాటు ప్రొఫెసర్లు, డాక్టర్లు అందరూ ఏకమైనాం. ఈరోజు యుద్ధానికి సిద్ధమైనాం. దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల మంది 40 లక్షల మంది విద్యార్థులు అన్నతో స్కాలర్షిప్స్ పొంది చదువుకొని విద్యావంతులు అయినరు. వాళ్ళని చైతన్యపరిచినట్లయితే ఆయన 40 లక్షలు ఇంటూ 4 అంటే ఆయన భార్య పిల్లలు కలిపితే 4, 1,60,00,000 మంది అన్నయ్యకు ఉన్నాం. ఈ రోజు టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యం లోపల రాబోయే రోజుల్లో డాక్టర్ అరుణ్ బాబు గారి సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి చైతన్యపరిచి ఈ బీసీలకు అన్యాయం చేసిన పార్టీలని తుక్కుగా పుట్టగతులుండవు. రాబోయే రోజుల్లో బీసీల రాజ్యమే వస్తుంది. బీసీల రాజ్యానికి టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ముందుకు రావాలని అన్ని బీసీ కుల సంఘాలు, అన్ని పార్టీలకు చెందినటువంటి మేధావులు కానీ విద్యావంతులే కానీ ఇది వచ్చిన సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని కోల్పోయినట్లయితే పుట్టబోయే పిల్లలకు కానీ రాబోయే తరాలకు కానీ మనం మంచి చేయాలన్న ఈ అవకాశం మళ్ళీ రాదు. ఈ రోజు వచ్చిన ఈ అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ కుల సంఘాలు, అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు అందరూ కూడా ఐకమత్యంగా టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ముందుకు రావాలని మీ అందరికీ శిరసు ఉంచి నమస్కరిస్తున్నా. అంతేకాకుండా ఆర్ కృష్ణన్న గారు చేసినటువంటి ఈ పోరాటం మహా పవిత్రమైన ఉద్యమం. ఆయన మామూలుగా కాదు, ప్రపంచంలోనే ఎక్కడ చేయని ఈ ఉద్యమం 50 సంవత్సరాలుగా బీసీల కోసం, ఖాళీ బీసీల కోసం, బీసీ విద్యార్థుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం ఆయన నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా అన్న ఇంటి దగ్గర రోజుకు వందలాది మంది విద్యార్థుల సమస్యలపై ఆయన ఈరోజు ఒక రోజు నిద్రపోతున్నా అంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఎంతమందికి సేవ చేసినా, ఎంతమందికి న్యాయం చేసినా అని చేసినట్లయితేనే ఆయన ప్రశాంతంగా మండుకుంటాడు. అంటే ఆయన ఎప్పుడు అనుక్షణం బీసీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాడు. ఈ రోజు మనమంతా అన్నకు అడుగుజాడలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యపరిచి బీసీలను ముందుకు తీసుకుపోవడానికి, బీసీల నాయకత్వాన్ని బలపరిచేదానికి ముందుకు రావాలని మీ అందరికి ప్రార్థిస్తున్నా. అంతేకాకుండా గతంలో
ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు మీరు తెలంగాణ ఉద్యమం తెచ్చారు, ఆ గతంలో చెప్పారు తెలంగాణ రాష్ట్రం వస్తే ఎస్సీ ఎస్సీని సీఎం చేస్తాను, కానీ మీరు మళ్ళీ రాజ్యంలో కూర్చున్నారు. సరే, మీరు తెలంగాణ కోసం పోరాడిండు. ఆ రోజు అన్ని కుల సంఘాలు కానీ అన్ని పార్టీలే కానీ అందరు కూడా మద్దతు ఇచ్చారు. అఖిలపక్షంగా రాష్ట్రం వచ్చింది. మీరు పరిపాలించారు 10 సంవత్సరాలు చాలు. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆత్మ శాంతించాలంటే ఆయనకు ఆత్మ ఆయనకు మనశ్శాంతి, ఆయన కన్నటువంటి కళలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ రావాలి, తర్వాత బీసీల రాజ్యం రావాలని. ఆ రోజు అన్న ఇప్పుడు ఉన్నారు ప్రకాష్ అన్న కానీ, మరి అదే ప్రాష యాదగిరి అన్న కానీ, వీళ్ళందరూ కూడా ఫస్ట్ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీల కోసం పోరాడదామని. మరి జయశంకర్ సార్ గారి మీద ఎలాంటి అభిమానమే కానీ మరి కేసీఆర్ కానీ ఉన్నట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా బీసీలకు 100కు 100% బీసీల పక్షాన ఉండి ఆయన తక్షణమే బీసీల కోసం ఫైట్ చేయాల. ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఈరోజు బీసీ ఉద్యమాన్ని అనగదొక్కడానికి అంటే చిత్తశుద్ధి లేని పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏమంటారు, పవర్ అంటారు, పాయింట్ అంటారు, ప్రాజెక్ట్ అంటారు. ఇది ఏంది? ఈ నీళ్ళ వాట ఇవన్నీ చేసుకునేది అది చాలా చిన్న ఇష్యూ. ఈరోజు విద్యార్థుల సమస్యలు కానీ జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేయకుండా ఈరోజు అశోక్ నగర్ల విద్యార్థులు బలైపోతుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాయకుండా ఇంటి దగ్గర ఉంటున్నారు. అంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్ లాస్ అవుతున్నారు ఫీజులు కట్టలేకుండా. రాష్ట్ర ప్రభుత్వం దానికి బడ్జెట్ ఇస్తలేదు. ఇవన్నీ పక్కకు పెట్టేసి ఈరోజు బీసీల ఉద్యమాన్ని అనగదొక్కాలని ఏ పార్టీ చూసినా వాళ్ళకి పుట్టగతులు ఉండవు. రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యం. టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో, డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు అరుణ్ అన్నకు మేధావులతో పాటు జడ్జిలు కూడా, రిటైర్డ్ జడ్జిలు కూడా అన్నకు అండగా ఉన్నారు, అన్నకు సలహాలు ఇస్తున్నారు. ఈరోజు భయంకరంగా ఈరోజు ఒక పెద్ద ఉప్పెనలాగా ఉద్యమం, ఈ బీసీ ఉద్యమం ముందుకు పోతుంది. అరుణన్న గారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేయడానికి 100కి 100% మా చివరి రక్తపు బొట్టు వరకు కూడా